సత్యమని చెప్తున్నాను అప్పగారు అప్పగారు అది అన్నగా నాకు అది కూడా ఉన్నప్పుడు మంచిది అప్పగారు అనుభూతి కాదు అనుకున్నాను అప్పగారు అర్థం కాకముందు తెలుసుకున్న అప్పగారు తనకు భాష సంఖ్య పడి ఏమనుకుంటున్నాడు ఏమో అప్పగారు కాయ వాచ ప్రదర్శన చేత అప్పగారు అది సినిమా అప్పగారు చూస్తే మనసుకు అప్పగారు మస్తులు కూడా మాట వద్దురండి అప్పగారు తెలియదు కాదు అప్పగారు అందుకు భాషలు సఖ్యం స్థిరపడము ధోమలకి రామదాసు వెంకటదాస్ చేరపడుతుంది అప్పగారు భజన ఛాయాగ శ్రీరామ నమ భజన ఛాయాగ పూజ చేస్తున్నాం చేయండి బలవంతం పెట్టినంటే ఎంతమంది వేళ ఐదు భవనం చేసేస్తారు దండించేది బలవంతం చేసుడు భజన శ్రీరామ నమ భజన ఎందుకు భజిస్తారు భజించద దుర్భములు సుజన సంగమము సంపువహింపగ సుజలు గుంపు చేత దుర్జలు మనసులుంటే సుజన సంగమము సంపువహింపగ భజన ఛాయగా విష్ణుడే దైవమాని తలచి సద్గురుని గొలచి విమల వైరాగ్యమున నిలసి శ్రీ మహావిష్ణువు దైవం దైవం వాడు దైవం అంగం లేదు కాళ్ళు చేతులు లేవు కూలి ఆకారం లేదు ఇక నీవు రూపం నువ్వు ధ్యానించకుండా రూపం కావాల్సి వస్తుంది గురువు దేవుడు కాడు దేవుడే ఆయన ఏం లేనాడు విష్ణు దైవమాని తలసి సద్గురుని గొలసి విమల వైరాగ్యము నా నిలసి వైరాగ్యం విమలమైంది బలమైన ఉండకూడదంట వేరే నాదేమున్నది నీదంతా పైసలు కాదు తృష్ణ జీర నవతో జలోచన కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణాయని భజన ఛాయగా నను అరలేని భక్తి నా వహించి భక్తి ఎంత ఉండాలి దానికి సాటి ఇంకోటి ఎంత ఉంటుందని అరలేని భక్తి నా వహించి
పరిపూర్ణ నిశ్చల పరతత్వ యోగమే సాధించి పరిపరి విధముల తెరవుల కరుగక పరిపరి విధముల తెరవుల కరుగక నిరతము శ్రీ హరి 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 అని భజన ఛాయాగబునినను సమాధి గుణమూలెల్ల విడసి మోహముదుడసి పమార మార్గమూల ననసి వేమరు నామది ప్రేమ వహింపగ రామ రామ శ్రీ రామాయణి భజన నాను శ్రీరామ భజన దాస భాము మదిలో నమ్మి రాకమా చెల్ల వాసోని ఎందో మనసు గుమ్మి దాసులో భగవంతుడు మీడున్నాడు. దాసత్వమే భక్తి. దాసత్వం మే తత్వార్థం తన తాంద్రుడి పరమార్థం. దాసులు అయిందాక భగవంతుడు దొరుకుడు. దాసులు అంటే నేను నావాడు అనుకోడు, ఎంత పడగాని ఎంత పడగాను గుర్తుపెట్టాడు నేను అంటే దాస భావము మదిలో నమ్మి రాకమా చెల్ల వాసోని ఎందో మనసు గుమి వాసిగా నన్ను దయచేసి బ్రోవగల వాసుదేవ శ్రీ వాసుదేవయని భజన ఛాయాగబుని నను చేస్తామా భజనమా. ఒక్క పాట మెచ్చుకుంటే మన పాట బుద్ధ వచ్చాను. నాలుగు అందరూ ఆవిడ మంచోడు ఇక్కడ ఇంకా రాగడానికి వస్తుంది. పోయి ఛాయ వస్తావా ఇంకా ఇవన్నీ అనవసరం బయట మంచిగా లేకపోతే మనకి అనవసరం ఉండేది. అటువంటి చేస్తే భక్తి ముక్తి యుక్తి ఎందుకు వస్తుంది. ఏ వంతుకు అతను నిందేమి జారిపోతుంది. అటువంటి సంకీర్తనం అయితే దాన్ని కూడా ముక్తి. త్యాగరాజ స్వామి సంకీర్తనం భజన మంచిదే కానీ దాన్ని చేసే పద్ధతి రాగం పాట మంచిది. రాగ తాళ వినోదములనా నన్ను రాగంబు లేకున్న తగిన భోగంబులకు మనసు పోనివ్వకను త్యాగి వయుని గురుని స్వాగతమరించు వినవోయి వినవోయి సుజన పాటలను పాడి తినగాదు భజన పాటలను పాడి తినగాదు భజన చిత్తశుద్ధిని చేయు మొదలు వేరే తత్తరంబుల నెల్లవదలు ఉత్తమ గురునామా మత్తును ద్రావుసు.
ఎత్తని చూపుల బొత్తిగా బదలి వినవో ఏ సృజన అంత చూస్తావరా నా పాట నేర్చుకుంటావరా అలాగే పాట పాడకపోతే వస్తుంది అది పాటలు నేర్చుంటే తుమ్మాను పలుస్తాయి అలాగే ఫోన్లో కూడా పుస్తకంలో కూడా ఒక పాట కంట కూడా దిగిమైపోతున్నాను మెచ్చుకుంటున్నాను చిరంజీవి దృష్టిలో ఏం చెప్పాలి పాదకు 8 అప్ప పావు తక్కువ 8 అప్ప 8 అప్ప ముగ్గురంగారెడ్డి అంటే ముగ్గురంగారెడ్డి పిల్లపల్లేనా అప్పగారిలాగా వాడికి వచ్చి అసి సేరు ముక్కలు సేరు ఉప్పు ముక్కలు కూడా రాదు నీకు సేరు వాళ్ళ ఇష్టం రాగం సేరు ఉప్పు ముక్కలు కూడా రాదుకో పాడ దగ్గర రపిస్తే అప్పగారి పాటలు అందుకెళ్ళారు అందుకున్నారనుకో ఇంతకు మమ్మల్ని అందరిని అంటుండే అప్పగారికి ఎవరన్నా ఎవరికి రాకుండే అప్పగారు ఇట్లా అది వేస్తుంటే వాళ్ళు లేనిపోతే